నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ దరహాసం పార్ట్ 29. తులసి గదిలోకి వెళ్ళిన 20 నిమిషాల తర్వాత షాన్ కూడా మెల్లగా గదిలోకి వెళ్ళాడు. చీకటిగా ఉండడంతో తులసి పడుకుంది అని అనుకున్నాడు. ఆమె నిద్రకి డిస్టర్బ్ కాకూడదు అని మెల్లగా అడుగు ముందుకు వేశాడు. తన కాలికి ఏదో మెత్తగా తగిలినట్టు అనిపించి స్విచ్ ఆన్ చేసి చూశాడు. ఆ వెలుగుతో గది మొత్తాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఫ్లోర్పై గులాబీ రెక్కలను చూసి మనసు అదుపు చేసుకోలేక అతని కళ్ళు మెల్లగా మంచం వైపుకు వెళ్ళాయి. మల్లెపూలతో డెకరేషన్ చేసి బెడ్ మధ్యలో గులాబీ పువ్వులతో లవ్ సింబల్ వేసి ఉండడం చూసి షాన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇదంతా ఎవరు చేశారు? అసలు తులసి ఎక్కడ ఉంది అని ఆమె కోసం గది మొత్తం చూశాడు. తులసి అని పిలిచాడు. ఆమె పలకకపోయేసరికి ఇదంతా తులసే చేసిందా అని మనసులోనే అనుకుంటూ పక్కనే గోడకి పెట్టిన గులాబీ పువ్వుల మధ్యలో తులసిని చూసి ఆమెను గుర్తుపట్టేశాడు. అతను చూసే చూపులకు తులసికి సిగ్గుగా అనిపించి పూల మధ్యలో నుండి బయటికి వచ్చింది. పూలవనంలా మార్చిన ఆ గదిలో తులసి ఒక గులాబీ పువ్వులా కనిపించింది అతని కళ్ళకి. లైట్ పింక్ కలర్ చీర, ఎర్రటి పెదాలు, పొడవాటి జడలో మూరలుగా పెట్టిన మల్లెలు ఎంతో సింపుల్గా వీటితోనే ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్న తులసిని చూసి షాన్ మనసు ఆమెను పూర్తిగా తనలో లీనం చేసుకోవాలని ఆరాటపడింది. అతనికి తెలియకుండానే అడుగులు ఆమె వైపు వేస్తూ ఉంటే తులసి మనసులో అలజడి మొదలైంది. అతను దగ్గరికి రాగానే ఆమె తన 2 చేతులతో ముఖాన్ని దాచుకుంది. అది చూసి షాన్ చిన్నగా నవ్వి ఆమె చేతులను పక్కకి తీసేస్తూ ఆమె ఎర్రటి పెదాలను చేతులతో తాకాడు. ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కూడా అతని కళ్ళలోకి చూసి సిగ్గుతో తలదించుకుంది. ఆమె తలను పైకెత్తి అప్సరసలు దేవకన్యలు ఉంటారని అందరూ అంటుంటే చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను, కానీ వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. నిన్ను చూస్తుంటే దేవకన్యలు నీలానే ఉంటారేమో అనిపిస్తుంది అని షాన్ అనగానే తులసి బుక్కలు సిగ్గుతో ఎరుపెక్కేశాయి. ఒకే ఒక్కసారి నిన్ను ముద్దు పెట్టుకోవచ్చునా అని చిన్నగా ఆమె చెవి దగ్గర అడిగాడు. అతను అమాయకంగా ముఖం పెట్టి అలా అడగగానే తులసికి ఇబ్బందిగా అనిపించింది. ఆమె మౌనంగా ఉండడంతో తనకి ఇష్టం లేదేమో అనుకొని షాన్ కాస్త పక్కకి జరగబోయాడు. అతని చెయ్యి పట్టుకొని పెళ్ళైనప్పటి నుండి నన్ను అడగకుండానే ఎన్నోసార్లు ముద్దు పెట్టావు, మరి ఇప్పుడేంటి కొత్తగా నా పర్మిషన్ అడుగుతున్నావు అని తులసి అనగానే ఆమె మాటల్లోని భావాన్ని అర్థం చేసుకున్న షాన్ నవ్వుతూ, అంటే అప్పుడు నీ పర్మిషన్ లేకుండానే నేను తొందరపడి నీకు ముద్దు పెట్టినందుకే కదా నువ్వు నీ పంటిగట్లు నా చెంపపై ముద్ర వేశావు అని షాన్ గుర్తు చేయగానే ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని గట్టిగా నవ్వేశారు. షాన్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన గుండెలకు హత్తుకుంటూ ఆమె పెదాలపై ముద్దు పెడుతూ ఉన్నాడు. తులసి కూడా మున్నపటిలా లేకుండా అతని చుట్టూ చేతులు వేసి పెనవేసుకుంది. ఆమె అలా చుట్టేయడం అతని మనసుకు సంతోషంగా అనిపించింది. ఇద్దరి పెదాలు ముడివేసుకోవడంతో ఎన్ని నిమిషాలు అలా ఉన్నారో వారికే తెలియకపోవడంతో ఇద్దరికి ఊపిరి పీల్చుకోవడం భారంగా అనిపించి కాస్త పక్కకి జరిగారు. షాన్ ఊపిరి పీల్చుకుంటూ తులసి వైపు చూశాడు. ఆమె పెదాలు ఎర్రగా కందిపోయి ఉండడం చూసి ఆమె చేతులను పట్టుకొని
నన్ను క్షమించు తులసి. నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. నేను పెట్టిన ముద్దు వల్లే నీ పెదాలు కందిపోయాయి అంటూ ఆమెకు సారీ చెప్పాడు. ముద్దుకి సారీ చెబితే ఆ మల్లెపూల మంచంపై మనం చేయాల్సిన యుద్ధం ఇంకా చాలా ఉంది అని తులసి సిగ్గుపడుతూ అనగానే షాన్ ఆశ్చర్యపోతూ, తులసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డాక్టర్ కోర్సే చదువుతున్నావు కదా, నీకు ఇవన్నీ తెలీదా? ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. భార్యాభర్తలు ఇలాంటి సమయాల్లో కలవకూడదు అని డాక్టర్స్ చెప్తారు కదా, మరి నువ్వు ఎలా మర్చిపోయావు అని తులసి కడుపుతో ఉంది అన్న సంగతి గుర్తు చేసి అతను బాల్కనీలోకి వెళ్ళి నించున్నాడు. అయ్యో, నువ్వు మరీ ఇంత మంచివాడివేంటిరా బాబు, అస్సలు నా మీద నీకు అనుమానమే రాలేదా? అయినా నువ్వు తాకకుండా నాకు కడుపు ఎలా వస్తుంది అనుకుంటున్నావు? అసలు నేను పిచ్చిదాన్ని. నీకు నువ్వు చెప్పాల్సిన నిజం చెప్పకుండా ఏదేదో చేస్తున్నాను. నిన్ను బాధ పెట్టి నేను బాధపడుతున్నాను. ఇక నేను ఈ బాధను భరించలేను. నాకు కడుపు లేదు, కాకరకాయ లేదు అని నీకు నిజం చెప్పేసి నా ప్రేమనంతా నీకు సొంతం చేస్తాను అంటూ తులసి అతని వద్దకు వెళ్ళి వెనకాల నుండే గట్టిగా హత్తుకుంటూ, నీకు నేను ఒక విషయం చెప్పాలి, విషయం కాదు నిజం చెప్పాలి అని తులసి అనగానే షాన్ ఆమె ముందుకు మళ్ళీ, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా. నీలో వచ్చిన ఈ మార్పును గమనించి నాకు నువ్వు ప్రేమిస్తున్నావన్న సంగతి అర్థమయ్యింది. నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఎంత అని మాటల్లో చెప్పడం నాకు రాదు, కానీ నీకు నేను మాట ఇస్తున్నాను. నీకు డెలివరీ అయ్యేదాకా మన కలయిక జరగకుండా చూసుకుంటాను. నువ్వేమీ టెన్షన్ పడకు. నా మీద నీకు నమ్మకం లేదా అని షాన్ అనగానే తులసికి కళ్ళల్లో నీళ్లు తిరిగి, అన్నీ నీపాటికే నువ్వే ఊహించుకుంటున్నావు. అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో వినవా? నేను కడుపుతో ఉన్నాను అని నీకు తెలిసినప్పుడు నా మీద కోపం రాలేదా? ఎందుకని అందరి ముందు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వే అని ఒప్పుకున్నావు? నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగాలనిపించలేదా? అయినా సరే నువ్వు అడగకపోయినా నేను నిజం చెప్పాలి అనుకుంటున్నాను. అసలు నేను కడుపుతో లేను. నా కడుపులో ఏ బిడ్డ లేదు అని తులసి అనగానే అతను ఆశ్చర్యపోయాడు. అంటే మరి ఆ రిపోర్ట్స్ అబద్ధమా అని అడిగాడు. కాదు, ఆ రిపోర్ట్స్ నిజమే, కానీ అందులో నా పేరు వాడారు. మీరు నేను చెప్పేది విని కోప్పడకండి. నాసీమ ప్రేమించిన అబ్బాయితో తొందరపడి ప్రెగ్నెంట్ అయ్యింది. మహమ్మద్ కుటుంబంలోని అమ్మాయి పెళ్ళి కాకుండానే కడుపుతో ఉంది అని అందరికీ తెలిస్తే మన ఇంటి పరువు తీసేస్తారు అని ఆ రిపోర్ట్స్పై నా పేరు రాయించాను. ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేద్దాము అనుకున్నాను, కానీ ఆ రుక్సానా వల్ల నేను కడుపుతో లేకపోయినా కడుపు ఉంది అని అందరి ముందు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. తులసి చెప్పింది విని చాలా సంతోషించాడు. ఆమె చేతులు పట్టుకుంటూ, నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు రుణపడి ఉంటాను. మన కుటుంబం పరువు పోకూడదు అని నువ్వు చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు ఈ షాన్ మొహమ్మద్ భార్యవు అనిపించుకున్నావు అంటూ ఆమెను పైకెత్తి గిరాగిరా తిప్పేశాడు. తులసి కూడా అతనికి ఇప్పుడు నిజం చెప్పడంతో ఆమె మనసు తేలికపడింది. తులసి అతన్ని గట్టిగా కౌగిలించుకొని,
మా అమ్మకి ఫోన్ చేసి అడిగా. 10:40 శాంతి ముహూర్తం ఉందని చెప్పింది అని తులసి అనగానే అతనికి అర్థం కాక, శాంతి ముహూర్తమా అంటే ఏంటి అని అమాయకంగా అడిగాడు. తులసి తలకట్టుకుంటూ, అయ్యో దేవుడా, అన్నీ తెలిసినా శాంతి ముహూర్తం అంటే ఏమిటో తెలీదా అని అతని వైపు గుర్రుగా చూస్తూ, అయ్యో సారీ నేనే మర్చిపోయాను. మీ పద్ధతులు వేరు కదా. మా సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన తరువాత పంతులు గారు పెట్టిన శాంతి ముహూర్తానికి శోభనం జరుగుతుంది అని తులసి సిగ్గుపడుతూ అనగానే, ఓహో, అంటే ఫస్ట్ నైటా, ఇప్పుడు అర్థమైందిలే అని అతను కూడా కొంటెగా అన్నాడు. షాన్ తులసి చుట్టూ చేతులు వేస్తూ, అంటే ఈ అమ్మాయి నిజంగానే అమ్మ కావాలనుకుంటుందన్నమాట అని అతను అనగానే, అన్నమాట కాదు, ఉన్నమాటనే. అందరికీ నేను కడుపుతో ఉన్నాను అని తెలుసు. వాళ్ళు అనుకుంటున్నట్టే నా చేతిలో ఒక బిడ్డ ఉండాలి కదా మరి అని తులసి అనగానే, వసే, ఇప్పటికే 3 నెలలు దాటేశాయి అని చెప్పావు. ఇంత తొందరగా నీకు కడుపు ఎలా వస్తుంది అని అతను అనగానే, అదంతా నాకు తెలీదు. నువ్వు ఏం చేస్తావో, నాకు మాత్రం అర్జెంటుగా తల్లి కావాలని ఉంది అని తులసి అనగానే అతను నవ్వుకుంటూ, రాత్రి పగలు కష్టపడి నిన్ను తల్లిని చేస్తానులే, కానీ ఇప్పుడు కాదు. నేను మా అమ్మకు మాట ఇచ్చాను, మా చెల్లి పెళ్ళి జరిగేదాకా నేను నీకు దూరంగా ఉంటానని. అందుకే మా చెల్లి పెళ్ళి జరిగిన తర్వాతే మన కాపురం మొదలు పెడదాం అని అతను అనగానే తులసి చల్లబడిపోయి, ఓయ్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందో? నువ్వు నేను ఒకటైపోయామని అందరూ అనుకుంటున్నారు. నీ మాట గట్టున పెట్టావని మీ అమ్మ కూడా అనుకుంది. ప్రేమగా నీకు దగ్గరగా వస్తే నన్ను దూరం పెడతావా అని తులసి బొంగమ్మూతి పెట్టుకోవడంతో ఆమెను బుజ్జగిస్తూ, మా అమ్మ మాట నేను ఎప్పుడూ కాదనలేను. పెళ్ళి నుండి రాగానే నువ్వు కడుపుతో లేవు అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను. అప్పుడు అమ్మకు కూడా నా మీద కోపం పోతుంది, నిన్ను కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది అని షాన్ అనగానే తులసి నవ్వుకుంటూ, ఏంటి, మీ అమ్మనా? అసలు ఆవిడకు ఈ ఇంట్లో ఎవరి మీద ప్రేమ లేదు. ఆమెకు డబ్బు ఆస్తి అంటేనే ప్రేమ అని తులసి అనగానే షాన్ ఆమెపై కోపాన్ని చూపిస్తూ, నువ్వు ఇంకెప్పుడు మా అమ్మ గురించి చులకనగా చేసి మాట్లాడకు. మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఆమె మాట కాదని నేను ఏ పని చేయలేదు. మా అమ్మకు కూడా నేనంటే ప్రాణం. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా నన్ను ఏమీ అనలేదు అని అతను వాళ్ళ అమ్మ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటే తులసి వినలేకపోయి, ఇక చాలు ఆపండి మీ అమ్మ జపం. అసలు నీకు నిజం తెలీదు. నువ్వు కాకుండా మరో కొడుకు ఉన్నాడు తెలుసా? అది కూడా ఆమె సొంత కొడుకు. పేదవాళ్లకు దాన ధర్మాలు చేస్తానంటూ మీ దగ్గర డబ్బులు తీసుకొని అతనికి ఇచ్చి వస్తుంది. అంతేకాదు, ఇంట్లో డబ్బు నగలు కూడా రాత్రిపూట దొంగచాటుగా తీసుకొని వెళ్ళి అతనికి ఇచ్చి రావడం నేను చూశాను. ఈ ఆస్తి మొత్తం ఆమె సొంత కొడుకు పేరు కావాలని చూస్తుంది. అందుకోసం ఆమె నిన్ను చంపడానికి కూడా వెనకాడదు అని తులసి అంటూ ఉంటే షాన్ కోపం కట్టలు తెంచుకొని, తులసి, ఇక ఆపుతావా అంటూ ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. అతను కొట్టిన ఫోర్స్కి తులసి అలాగే కింద పడిపోయింది. నీ మనసులో ఏముందో నాకు తెలీదు, కానీ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నేను భరించలేను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే దానికి అర్థం
నువ్వు ఏం చెబితే అది గుట్టిగా నమ్మేస్తానని మాత్రం కాదు. ఇప్పుడు అర్థమైంది సడన్గా నా మీద ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందో. ఈ అలంకరణ అంతా నా మీద ప్రేమతో చేశావు అనుకున్నాను. కానీ నా మీద ప్రేమ నటిస్తూ నన్ను మా అమ్మను దూరం చేయాలని చూస్తున్నావు కదా. నువ్వు శత్రువు కూతురువైనా మా అమ్మ నిన్ను కోడలిగా ఈ ఇంట్లో ఉండనిస్తుంది. మా అమ్మ గొప్పతనం నీకు తెలీదు. అసలు మా అమ్మ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. శత్రువు కూతురువు అనిపించుకున్నావు. నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అంటూ షాన్ ఆమె వైపు కూడా చూడకుండా పువ్వులన్నీ పక్కకి తోసేస్తూ విసురుగా డోర్ వేసి కోపంగా బయటికి వెళ్ళాడు. తులసి అలాగే నేల మీద పడిపోయి ఏడుస్తూ అతను అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంది. నువ్వు నన్ను కొట్టినా నేను బాధపడను, కానీ నా ప్రేమ అబద్ధమని మాత్రం అనుకోకు. మీ అమ్మ గురించి నీకు తెలియక ఆమెను ఒక దేవతలా చూస్తున్నావు. నీలాంటి కొడుకును ఆమె మోసం చేస్తున్నందుకు తప్పకుండా బాధపడుతుంది. ఆమె నీ కన్నతల్లి కాదు అని నీకు నిజం తెలిసేలా చేస్తాను అని తులసి అనుకుంటూ పైకి లేచి బాల్కనీలో నుండి బయటికి చూసింది. శ్యామ్ కోపంగా రగిలిపోతూ కారు స్టార్ట్ చేయబోతూ బాల్కనీ వైపు చూశాడు. తులసి కనిపించడంతో కార్ స్టార్ట్ చేసుకొని వేగంగా బయటికి వెళ్ళాడు. అతను వెళుతున్న వైపే చూస్తూ, ఈరోజు నా ప్రేమను నీకు పంచాలి అనుకున్నాను, కానీ నా మీద నీకు కోపం వచ్చేలా చేశాను అంటూ తులసి బాధపడుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.